తాంబూల పూరితమికి దాడిమి కుసుమప్రభ మృగాక్షి మోహిని ముఖ్యా మృడాని మిత్రరూపిణి. తాంబూల పూరితమికి దాడిమి కుసుమప్రభ అంటే తాంబూల పూరితమికి తాంబూలం వేసుకోవడం అనేది మనకు అర్థమైపోయి ఉంటుంది కదా. అమ్మవారి ముందు శ్లోకాల్లో కూడా వస్తుంది. ఆ యొక్క తాంబూలం అంటే మనం ఇప్పుడు తాంబూలం వేసుకుంటే మన యొక్క నోరంతా ఎలా పడుతుంది, ఎంతటి కమ్మటి వాసన వస్తుంటది, మంచి పచ్చకర్పూరం అవన్నీ వేసిన తాంబూలం సేవిస్తే మనకి ఎలా అయితే నోరంతా చక్కగా పండిపోయి ఎలా అయితే సుగంధాలు పరిమళలు వెదజల్లుతూ ఉంటుందో, అదే విధంగా సాధకుడు సాధన చేస్తూ ఉంటే సాధకుడిలోని ఆ యొక్క రక్త ప్రసరణ అంతా బాగా జరిగి తద్వారా ఆ యొక్క నోరంతా కూడా చక్కగా ఎర్రటి వర్ణంతో ఉంటూ ఉంటుందని, ఆ యొక్క సాధకుడి యొక్క శక్తి కొద్దీ సాధకుడి యొక్క శక్తి తేజవంతమైన కొద్దీ సాధకుల్లో నుంచి ఒక పరిమళల సువాసనలు వెదజల్లుతూ ఉంటాయని చెప్పటమే ఇందులోని అంతరార్థము. ఇందాక మన ఒక మదఘార్ణతి రక్తాక్షి వడపాటల గండబ్బు అని చెప్పాను, అమ్మలో కూడా చెప్పుకున్నాం. అంటే అమ్మవారి యొక్క కళ్ళు ఎరుపు రంగు జ్యోతుల వలె ఉంటాయని, అలాగే మన యొక్క శరీరం కూడా ఆ యొక్క చంపలు ఈ బుగ్గలు కూడా పెంపుల వలె మెరుస్తూ ఉంటాయని చెప్పేసి ఆ యొక్క నామాలు చెప్పుకున్నాము. దేనివల్ల అంటే ఇదిగో సాధకుడు సాధన చేస్తూ ఉంటే తనలోని ఆ తేజస్సు ప్రకాశవంతమై ఆ ప్రకాశము మనలో ఆ బుగ్గల పైన అలా ప్రసరిస్తాయని, తర్వాత అలాగే కళల్లో కూడా జ్యోతి స్వరూపంలో ఆ యొక్క ఎర్రదనం ఉంటుందని చెప్పేసి ధ్యానం చేయంగానే ఉంటుందండి. అట్లా అంటే బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి అలా జరుగుతుంది. చూడండి, ధ్యానం ద్వారా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఎంత చక్కగా జరుగుతుందో అన్నది. అది జరిగినప్పుడు ఆ యొక్క ఫోర్స్ వచ్చింది చూసారా, ఆ కళ్ళల్లో కొడుతుంది అనమాట. ఇది ప్రాక్టికల్ అండి. నేను చెప్పినట్టున్నాను ఆ రోజు మీకు ఎక్స్పీరియన్స్ కూడా. నేను ఒక రోజు ధ్యానం చేసి అలా కొత్తల్లో బాగా అంటే చేసి ఇలా బయటకు వెళ్ళగానే కొత్త పిల్లాడు ఇంచుమించు ఒక 18 years బాయ్ అనుకుంటా వచ్చి ఉన్నాడు. ఎందుకో నన్ను చూడంగానే వాడికి ఒక రకమైన భావన ఏంటంటే ఒక దైవంలా భావించాడు. అలా ఉన్నాయి ఏంటి అమ్మ, అలా కళ్ళు అలా ఉన్నాయి అమ్మాయి అని చెప్పేసి అడుగుతున్నాడు ఆ పిల్లోడు అలా అమ్మని. అంటే అప్పుడు అనిపించింది, ఓ అలా ఉంటాయి. నన్ను నేను చూసుకోలేను కదా, ఎదుటి వ్యక్తులు చూస్తేనే కదా తెలిసేది. అది అట్లా. కాబట్టి ఆ యొక్క మన సాధనలో మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగా ప్రవహిస్తూ ఉంటుందో ఆ ఎరుపు అనేది మనలో ప్రసారితం అవుతుంది. తద్వారా తాంబూల పూరితమికి అంటే ఆ యొక్క సువాసనతో వెదజల్లుతుంది అన్నదే దీని యొక్క అంతరార్థము. అలాగే దాడిమి కుసుమప్రభ అంటే ఇది దానిమ్మ పువ్వు అనమాట. దానిమ్మ చెట్టులో 2 రకాలు ఉంటాయని తెలుసు అనుకుంటా మీకు. ఒకటేమో పండ్లు కాస్తుంది, ఒకటేమో ఓన్లీ పువ్వులే పూస్తుంది. ఈ పువ్వులు పూసే యొక్క దానిమ్మ పువ్వులు ఎలా ఉంటాయంటే ఎర్రగా చక్కగా అరుణకాంతులతో వదిలుతూ ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ ఇస్తున్నారు. ఆ ముఖము అంటే సాధకుడి యొక్క ముఖము అరుణకాంతులతో పోలి ఉంటుంది అని చెప్పేసి అక్కడ. అంటే ఆ ఎరుపు రంగు వచ్చేస్తుందని కాదండి, ఆ ప్రకాశం అనేది అలా ఉంటుంది. నేను ఇంతకు ముందు ఒకసారి మీకు చెప్పినట్టున్నాను, మాకు మెడిటేషన్కి వస్తున్నప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు కదండి. కంటిన్యూగా 40 రోజులు, 50 రోజులు, 60 రోజులు ధ్యానం చేసుకున్న స్త్రీమూర్తులు చాలా మంది ఉన్నారు. ఒక ఆవిడ చాలా బ్లాక్ గా ఉంటుంది. ఎలా అమ్మాయి రోజు వచ్చి ధ్యానం చేస్తూ ఉంటే ఇదంతా కూడా ఈ చిక్స్ మీకు మనకి ఏదో ఇది వేస్తారు కదా బ్రష్ తోటి, అది ఏదో అలంకారం చేసుకుంటాం. సో ఆ విధంగా ఇక్కడ ఒక పింకిష్ షేడ్ అనమాట. ఎంత ముద్దొచ్చాయో అంత చక్కగా. అంటే ఇప్పుడు ఇవన్నీ చదువుతుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. ఓహో, బ్యూటీ పార్లర్ అంటే ఇదనమాట. అంటే బ్యూటీ అంతా మన లోపల ఆత్మ సౌందర్యం ఎలా ప్రకాశిస్తుంది బాహ్య సౌందర్యంలో కన్న విషయాన్ని అలా చాలా మందిలో చూసాం అనమాట. అది అందులో అమ్మాయి కొంచెం నలుపు ఉండేటప్పుడు ఇంకొంచెం బాగా ప్రస్ఫుటంగా కనపడుతూ చాలా చక్కగా ప్రకాశవంత అసలు ఏంటి నిగనిగలాడుతూ ఉంటాయి. చెక్కిళ్ళ పైన అద్దము చూసుకున్నట్టు అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుందో అంతా మెరిసిపోతూ ఉంటాయని అర్థం అనమాట. సో ఆ సాధన అంత గొప్పది. కుదిరపోయిన రోజు అలా కూర్చోవడం చేస్తూ ఉంటే మనసు జరగవలసిన ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంటది. అందుకే చెప్పుకున్నాం నిన్న ఒక శ్లోకంలో చెప్పుకున్నాం, మనకి అర నిమిషమే మనం ధ్యానం చేసేది. థాట్లెస్ స్టేజ్ వచ్చేది అర నిమిషం కానీ నిమిషం కానీ. అలా మనకి ఆ యొక్క బీయింగ్ స్టేట్ ఏదైతే ఉందో ఆ శూన్య స్థితిని అనుభవించే స్థాయి మన నెమ్మదిగా వస్తూ ఉంటది. దీనిలో చెప్పుకున్నట్టున్నా మన మంత్రపుష్పంలో ఆ యొక్క తామర మొగ్గలాగే అధోముఖంలో ఉన్న యొక్క దానిలో చిన్న ఇది ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటది అని చెప్పేసి అది
అలా ఒక్క అర నిమిషం అలా దానిపై అలా పైన ధ్యానం చేస్తుంటే ఒక్క అర నిమిషమే మనకు ఆ యొక్క అనుభూతి కలిగిన ఆ అనుభూతి మనకు ఆ రోజంతా ఆనందాన్ని ఇస్తుందని, అదే నెమ్మది నెమ్మదిగా అర నిమిషాన్ని కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే, ఎక్కువ సమయాన్ని చేసుకుంటూ ఉంటే ఆ సమయంలో ఆనందాన్ని ఇంకా ఎక్కువ అనుభవిస్తామని చెప్పడం ఈ యొక్క అంతరార్థం. సో ఈ విధంగా ఆ ముఖం అలాగా చక్కగా ప్రకాశంగా ఉంటుంది. అంటే దాడిమి కుసుమ ప్రభ అంటే దానిమ్మ పువ్వు లాంటి అరుణవర్ణముతో సాధకుడి ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది అన్నది దీనికి అర్థము. ఇప్పుడు మృగాక్షి, మృగ అంటే అక్షి అంటే కన్నులు, రెండు కన్నులు చూపు ఎలా ఉంటదండి? మృగ అంటే లేడీ అని అర్థము. లేడీ కన్నులు అని చెప్పేసి ఇంచుమించు కవులందరూ మన యొక్క కన్నుల్ని వర్ణిస్తూ ఉంటారు, లేడీ కన్నులు అని చెప్పి. ఇక్కడ మృగాక్షి అంటే ఏమిటంటే ఇదొక ప్రక్రియ. మన రెండు కన్నులు కలిపి మనకి భ్రూమధ్యములో స్థితం చేసినప్పుడు, మనం స్థితం చేయవసరం లేదంటే మనకైతే మామూలుగా జరిగిపోతుంది, కానీ ఇదొక ప్రక్రియ. ఏంటంటే ఇలా కళ్ళు మూసుకుని ఈ రెండు కళ్ళను భ్రూమధ్యంలో దృష్టి సారించినప్పుడు ఈ రెండు కళ్ళు ఇలా వెళ్ళిపోతాయి అనమాట. అంటే అక్కడ తెరిచి, మృగాక్షి అంటే అక్షి అంటే తెరిచి అనమాట. ఇక్కడ దీనిని ఉన్మిని ముద్ర అంటారు. ఒకసారి మనం చెప్పుకున్నాం. ఉన్మిని ముద్ర అంటే కళ్ళు తెరిచి దృష్టిని ఇక్కడ పెట్టడం అనేది చేసేది ఆ యొక్క ఉన్మిని ముద్ర అంటారు. అదొక ఆటయోగ ప్రక్రియలో అదొక ప్రక్రియ. తద్వారా దానికి ఒక శక్తి ఇక్కడ ఏర్పడుతుంది. ఆ సమయంలో ఎవరైనా మనలాంటి ఎదుటి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఆ కళ్ళు ఎలా ఉంటాయంటే లేడీ కన్నుల్లాగా చలనం లేకుండా నిశ్చలంగా ఉంటాయంట. మృగ అక్షి అంటే లేడీ కన్నుల వలె విప్పారి, చాలా తేజస్సుగా విప్పారి ఆ యొక్క దృష్టి అంతా ఇక్కడ పెట్టేసి అలాగే ఉంటాయని చెప్పేసి ఈ యొక్క నామానికి అర్థం, ఈ యొక్క శ్లోకంలో ఈ యొక్క నామానికి అర్థం. కానీ మనకు మాత్రం అతి తేలికైనది, అతి సరళమైనది, అతి సహజమైనది శ్వాస మీద ధ్యాస అనే సాధన ద్వారా ఆటోమేటిక్ గా మనకి దృష్టి ఇక్కడ వెళ్ళిపోతుంది. మన రెండు కనుగుడ్డులు భూమధ్యంలోకి చేరిపోతూ ఉంటాయి. ఇక్కడ మన దృష్టి కూడా నిలబడిపోతుంది మనకు తెలియకుండానే. అది సహజమైన ప్రక్రియ. ఇక్కడ ఏంటంటే ఇది ఒక అటయోగ ప్రక్రియలో ఒక ప్రక్రియ. అలాంటప్పుడు ఈ మృగాక్షి అంటే లేడీ కన్నులు ఎలా అయితే విప్పార్చి అలా కదలకుండా ఉంటాయి అలాగా చూస్తూ ఉంటున్నారు. ఆ సాధకుడు యొక్క స్థితి అలా ఉంటుందని చెప్పడమే దీని యొక్క అంతరార్థము. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దృష్టి అలా దాని మీద పెట్టినప్పుడు శక్తి ఎక్కువగా తొందరగా జాగృతం అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు అని అంటున్నారు. ఇది ప్రక్రియలో ఇక్కడ చెప్పే మాట నేను చెప్తున్నాను. కానీ వాస్తవంగా చెప్పాలంటే మన బ్రహ్మకుమారి సమాజం వాళ్ళు ఉన్నారు కదండి, ఒక లైట్ వెనక ఎదురుగుండా పెడతారు. ఆ లైట్ ఎంకే చూడమని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఆ యొక్క సాధన పరం వాళ్ళ గురువు ఇచ్చిన సిద్ధాంతం ప్రకారం ఆ లైట్ ని కళ్ళపై అలా చూస్తూ ఉండండి అని చెప్పేసి ఒక 1 గంట 20 నిమిషాలు ఓపిక ఉన్నంతసేపు చూడమంటారు. తర్వాత కళ్ళు మూసుకోమంటారు. అప్పుడు ఏమవుతుంది, అది నిజంగా చెప్పాలంటే మనలాంటి వాళ్ళని మనం మిగతా అసలు చేయలేము. ఎందుకంటే శక్తి అంతా అక్కడ నిర్వీర్యం అయిపోతుంది. ఆ తర్వాత కళ్ళు మూసుకుని మళ్ళీ అంత శక్తిని సంపాదించుకుంటాం. అట్లా చెయ్యడానికి ఏంటంటే ఏదో ఒక కేంద్ర బిందువుని అలా పెట్టుకుని చేయమంటున్నారు. కానీ అది తర్వాత మనకి కళ్ళు మూసుకుంటే పొందే ఆనంద స్థితి ఎక్కువ ఉంటుంది అందులో కూడా. అదే చెప్తారు వాళ్ళు కూడా. కాబట్టి ఇలాంటివన్నీ మనకి ఒక మార్గానికి లేకపోతే లోపలికి వెళ్ళడానికి చేసే చిన్న సాధనలే తప్ప నిజం చెప్పాలంటే శూన్య స్థితి, కళ్ళు మూసుకుని కాముగా ఉండే స్థితిని మనం అనుభవించాలి. ఇది ఉన్మిని ముద్ర అంటే అనమాట. ఇది ఇక్కడ తెలియజేయడానికి మనం తెలియజేస్తున్నాం. కానీ మనకు సహజమైన ప్రక్రియ ద్వారా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు, సాధన చేయొచ్చు. పైగా అలాంటి ఏమైనా చేయాలంటే కూడా ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో చేయాలి. ఎప్పుడంటే ఆ సాధనలో మన ప్రయాణంలో అటు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎటైనా ప్రయాణం చేసినా కొంచెం ఇబ్బంది కలుగుతాం. అందుకని ఎప్పుడు కూడా గురువు సన్నిధిలోనే ఇలాంటివి చేయాలి. అందుకనే తేలికైన మార్గాన్ని మనకి పత్రి గారు ఈ సమయానికి, ఈ నవ్యయుగ సమాజానికి, ఈ నవతరానికి చాలా చక్కగా తేలికగా హాయిగా ఇచ్చే ప్రశాంతమైన బ్రెత్ ఎక్సర్సైజ్ ఇచ్చారు. అబ్జర్వర్ బ్రెత్ అని, అంతకంటే మించిందే లేదు. దాని ద్వారా ఎంతో మంది ఎన్నో విధాల మనం ఫలితాలు పొందటం చూస్తూనే ఉన్నాం, ఎన్నో విషయాలు. కాబట్టి ఇక్కడ మోహిని అనే నామానికి ఈరోజు చెప్పుకుందాం. ఈ భూమిపై సకల జనులు అనేక కోరికలతోనే పరవశులు అవుతూ ఉంటారు. మనకు అంతే కదండి, పుట్టిన దగ్గర నుంచి మనకి కోరికలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి. అట్లా కోరికల మోహంలోనే జీవిస్తున్నాం. ఈ శక్తినే మోహిని అని అన్నారు. అలాగే సాధకులలో ఆ శక్తి సకల వ్యామోహాలను చూడండి, సాధకులలో ఆ శక్తిని సకల వ్యామోహాలను సమతుల్యముతో చేసే,
అంటే సకల మూర్తి పూర్తిగా నిర్వీర్యం వైరాగ్యం రమ్మని చెప్పలేదు కదండి, మధ్య మార్గం అని చెప్తున్నాం. సో ఆ మధ్య మార్గ స్థితిని, ఆ యొక్క కోరికలను బ్యాలెన్స్ చేసే స్థితిని ఆ యొక్క సాధకుడులో ఆ శక్తి ఇస్తుందని, ఆ శక్తిని మోహిని అని పిలుస్తున్నారు అన్నమాట. ఇక్కడ మోహిని అంటే ఆ విశ్వశక్తిని మోహిని అని కీర్తించారు. అదేవిధంగా మరి అలాగే మనకు సాధకులలో బాగా సాధన చేసిన తర్వాత వాళ్ళు ఏ కోరికలు అయితే కోరుకుంటున్నారో, అంటే సాధన చేసిన తర్వాత ఇంకా కోరికలే ఉంటాయండి. వాళ్ళు ఏదనుకుంటే అది వశమవుతుంది. వాళ్ళ ఏంటంటే ఆ శక్తి జాగృతమైనప్పుడు ఆ నిశ్చల స్థితిలో, ఆ యొక్క ఏ కోరికలు లేని స్థితిలో వాళ్ళు సాధన చేస్తూ ఉంటే వారు ఏదనుకున్నా అది అవుతుందని చెప్తున్నారు అనమాట. అట్లా అంత చక్కగా అయిపోతున్నప్పుడు ఇంక మనం కోరికలు పెట్టుకునేది ఏముంది, సంకల్పం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఏది రావాలో అది వస్తుంది అన్న సత్యం మనకు అర్థం అవ్వాలి. అంటే మనం ఇక్కడ మూడు పాయింట్స్ లో ఉంటుంది. మొట్టమొదట మనకి అన్ని కోరికలు తీరిపోతూ ఉంటాయండి. సాధన చేస్తున్నా చేయకపోయినా కొన్నాళ్ళు బాగానే కోరికలు తీరుతూ ఉంటాయి. సాధన చేసేవాడికి అని చెప్తున్నాను. బాగా కోరికలు వెంటనే నేను ధ్యానంలోకి రాగానే ఇలా జరిగిందండి, నాకు అలా జరిగిందండి, నాకు అవన్నీ కలిసి వచ్చినాయంటే, ఇవన్నీ ఏంటంటే భౌతిక సంపదలు, హ్యాపీనెస్ పొందుతున్నాడు కాబట్టి అక్కడికి ఓకే, అది కొంతవరకు జరుగుతుంది. అదే కొంతకాలం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసండి, మనం అనుకున్న ఏం అవ్వవు. నీకు ఏది అవసరమో అది అవజేస్తుంది లోపల ఉన్న ఆత్మస్వరూపిణి, లేకపోతే ఆ విశ్వశక్తి. నీ జీవితానికి నువ్వేమనుకుని వచ్చావో అది నీకు తెలియదు కాబట్టి నీ జీవితానికి ఏది అవసరమో ఆ విషయాలనే నీకు సంప్రాప్తించేలా చేస్తుంది. అది ఒక స్టేజ్. సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ నువ్వు అనుకున్నవనే జరుగుతాయి, ఎందుకంటే ఆ ఎమోషన్, ఆ ఎనర్జీ సిస్టమ్ అంతా బాగుంటుంది కాబట్టి నీకు ఆ ఉత్సాహం ఉంటుంది. అట్లా జరుగుతూ ఉంటే ఇంకా చేయాలని ఒక తపన కలుగుతూ ఉంటుంది కాబట్టి అది ఒక ఫస్ట్ స్టేజ్, కొన్నాళ్ళు ఉంటుంది. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి అది నువ్వు అనుకున్న వాటికంటే కూడా నీకు ఏది అవసరమో అది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక స్టేజ్. సెకండ్ స్టేజ్ అంటే ఇదంతా కొన్ని సంవత్సరాలు జరుగుతాయండి. తర్వాత వచ్చేటప్పటికి నీ సాధనా పరిపక్వత పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది తెలుసా అండి, మీరు కాదు ఇక్కడ మనం అంటూ ఉండం, మన ద్వారా లోక కళ్యాణార్థం ఏమి చేయాలో ఆ పనులు చేయించబడుతూ ఉంటది. ఇది థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్కి వచ్చేటప్పటికి తన సొంత అవసరాలు కూడా తీరుతాయా లేదా అని కూడా చెప్పలేము. తన సొంతం అనేది లేదు అక్కడ. ఇక థర్డ్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు సొంతం అనేది ఏం లేదు. అందరితో పాటు అది ఒకటి ఓకే, వస్తుందా రాదా అన్నది వేరే విషయం. అది దాని గురించి పట్టించుకోవడం, వస్తే ఆనందం రాకపోయినా ఆనందమే, ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి థర్డ్ స్టేజ్ అంతా కూడా తనను నిమిత్త మాత్రంగా చేసుకుని, అంటే ఏ వ్యక్తినైనా నిమిత్త మాత్రంగా చేసుకుని లోక కళ్యాణార్థం చేసే పనిని చేయిస్తూ ఉంటుంది. మూడో స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ స్టేజీలో తన సొంత అవసరాలు తీరతాయి, తీరకపోవచ్చు కూడా, దేనినైనా సమంగా తీసుకుంటాడు. సో ఇదండి ఈ మోహిని అనే యొక్క నామానికి అర్థం. కాబట్టి మనకు అందరికీ కోరికలు ఉంటాయి. ఆ కోరికలను బ్యాలెన్స్ చేసుకోవడం ఒక స్టెప్ అయితే, ఆ తర్వాత ఆ బ్యాలెన్స్ అయిన ఆ స్టెప్ దాటిన తర్వాత ఆ శక్తిని మనం లోక కళ్యాణార్థం ఉపయోగించడం మరొక అర్థం అనమాట. అలా స్టెప్ బై స్టెప్ వెళ్లాల్సింది వస్తుంది. ఇది మోహిని. చూడండి, మోహిని అవతారం మనకు తెలుసు కదా, క్షీరసాగర మదనంలో మోహినీదేవి వచ్చి మరి అమృతం ఆళ్ళకి వీళ్ళకి ఇస్తూ చక్కగా వయలకు ఓలికిస్తూ అటు ఇటు చేస్తూ ఎవరికి అవసరమై వారికే ఇచ్చింది కదా మోహినీదేవి. ఆ దేవతలకే రాక్షసులకి ఇస్తున్నట్టు నటిస్తూ దేవతలకు ఇచ్చారు. అంటే ఏది ఎవరికి అవసరమో అది తెలుసు కదా విశ్వశక్తికి, ఆ యొక్క మాతకి. సో ఆ విధంగా జరుగుతుంది. ఇది మోహిని అనే నామానికి అర్థము. నెక్స్ట్ అంటే ముఖ్య అంటే ముఖము నుంచి వచ్చే, ఏంటంటే మన నోటి నుంచి వచ్చే ఏ అయితే వాక్కులు ఉన్నాయో అవి దైవపూరితమైన వాక్కులుగా ఉండాలని. నీ ముఖము నుండి వెలువడే వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి దైవపూరితమైన వాక్కులుగా ఉండాలని, దానినే ముఖ్యమైనదని అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అది కాబట్టి ఆ వాక్కు అనేది చాలా అమోఘమైన శక్తివంతమైనది. కాబట్టి మన ఆ ముఖ్య అంటే మన ఈ నోటి ద్వారా వచ్చే ఏదైతే వాక్కులు ఉన్నాయో అవి చాలా అందరికీ మంచి జరిగేలాగా, ఆనందం కలిగించేలాగా, శక్తివంతంగా ఉండాలి అన్నదే ఇక్కడ. మొన్న ఒకసారి చెప్పుకున్నాం, బ్రహ్మ యొక్క నోటి నుంచి ఓం అని వస్తూ ఉంటది 4 గుహల్లాగా అని చెప్పేసి అనుకున్నాం. 4 మొహాల నుంచి అంటే తన నుంచి వచ్చేదంతా ఓంకార శబ్దం ఎలా అయితే విశ్వంతా వ్యాపించి ఉందో అలాగా మన యొక్క ముఖాల ద్వారా, మన యొక్క ఈ యొక్క ముఖము ద్వారా, నోటి ద్వారా, ముఖములో ఉందే కదండి ఈ నోరు, దీని ద్వారా వచ్చే వాక్కులు అంత పవిత్రంగా, అంత దైవత్వం కలిగిన మాటలతోనే రావాలి అన్నది ఇక్కడ ఈ నామం యొక్క ముఖ్య అనే ఉద్దేశం. ముఖ అంటే ముఖము నుంచి వెలువడే ముఖ్యమైనది అన్నది ఇక్కడ అర్థం. మృడాని అంటే తురియాతీత స్థితి.
తురియాతి స్థితి అంటే మనకి సహస్రార స్థితిలో ఉండి తర్వాత ఇంకా ఆ సహస్రారాన్ని చేరిన తర్వాత ఒక అద్భుతమైన స్థితి వస్తుంది. దానంటే అన్ని అవస్థలు దాటిన స్థితి ఏదైతుందో అది తురియాతి స్థితి. మృడాని అంటే మృడం అంటే మృడాని అంటే ఒక జీవము లేనటువంటిది అనమాట. అంటే నిశ్చలంగా అలా ఉంటుంది, నిశ్చల స్థితిలో ఉండేదనమాట. ఎప్పుడైతే మనకు సాధన ద్వారా ఆ యొక్క అతీతమైన స్థితికి వెళ్ళామో అప్పుడు అలా ఉండు స్థితిని ఏదైతే ఉందో బీయింగ్ స్టేట్ అంటారు. ఆ అనుభూతిని మీరు ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు దాకా ఉంటున్నాం కదా, ఒక్క నిమిషం అలా ఉండండి. ఎలా అనిపిస్తుందో ఏముండదు, అలా అంతే, అలా ఉండిపోతాం బొమ్మల్లాగా. అదేంటి ఆ స్థితిని మృడాని అన్నారు. అలాంటి అతీతమైన స్థితిని మృడాని అని చెప్పారు. మిత్ర రూపిణి, సద్బుద్ధి గల సాధకులకు ఈ శక్తి ఎప్పుడు మిత్రుని వలె వెనుదన్నుగా ఉంటుంది. సద్బుద్ధి గల సాధకులకు అంటే మనం ఎప్పుడైతే ఆ సాధన చేస్తూ ఉంటామో దానిలో మనకి సద్బుద్ధి కదండి, ఆ సద్బుద్ధి మన సాధన చేస్తూ ఉంటే మనకి కావలసినట్లు వెన్నుదన్నుగా ఉండి మనకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుందని చెప్పి చెప్తున్నారు అనమాట. అదే మిత్ర రూపిణి అన్నారు. అంతేకాదు అలాగే మనం ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ ఉంటే, సత్సంగం చేస్తూ మన స్వాధ్యాయోగం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ధ్యాన యోగాన్ని చేస్తూ ఉంటే ఏమవుతుంది, చక్కగా ఎంతో మందితో పరిచయం ఏర్పడుతుంది, అందరితో స్నేహభావం కలుగుతుంది, స్నేహభావం పెరుగుతుంది, బంధుత్వ బంధాలు కూడా చక్కగా వికసించబడుతూ ఉంటాయి. అలాగే పంచభూతాలతోనూ, చెట్లతోనూ, పక్షులతోనూ అన్నిటితో కూడా ఆ యొక్క మైత్రి భావం కలుగుతుంది. ఇట్లా మన యొక్క వికాసం జరుగుతుంది. ఎప్పుడైతే ధ్యాన సాధకుడు సాధన చేస్తూ ఉంటే తనలో ఉన్న మిత్ర రూపిణి అనే దేవత మేల్కొంటుంది అన్నదే ఇక్కడ పాయింట్. తనలో ఉన్న మిత్ర రూపిణి, మైత్రి రూపిణిగా ఉన్న ఆ యొక్క శక్తి మేల్కొంటుంది. ఎవరైతే సద్బుద్ధితో సాధన చేస్తూ ఉంటాడో ఆ చేస్తూ ఉన్నప్పుడు తనలో ఉన్న ఆ దేవత చక్కగా మేల్కొని అందరితో సత్సంబంధాలు కలిగిస్తూ, అందరితో యోగం కలిసి ఉంటూ, సమస్త జీవరాశిపై ప్రేమ కలిగి ఉంటూ మైత్రి రూపిణిగా ఉంటుందన్నది ఈ యొక్క నామానికి అర్థము. నిత్యతృప్త భక్తినిధి నియంత్రి నిఖిలేశ్వరి మైత్రాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి. నిత్యతృప్త అంటే సాధకుడు ఏ సమయంలో ఎలా ఉన్నా, ఏం చేసినా, ఎప్పుడు ఏది వచ్చినా సరే సంతృప్తిగా ఉండి జీవించేదే నిత్యతృప్త. ప్రతిక్షణం తమకు కలిగి ఉన్న మన ప్రతిక్షణం తనకు కలిగిన దాని పట్ల ఏదైతే తనకు ఎంత ఉందో అంతో, అంటే ఉన్నవాడికి ఉన్నట్లు అనుభవిస్తాడు కదండి. ఒక్కొక్కడికి బాగా డబ్బు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, వాడు అనుభవిస్తాడు. ఏమీ లేకపోయినా ఒక చిన్న పూరి గుడిసెలో వాడైనా హాయిగానే జీవిస్తాడు, 10 అంతస్తుల మేడలో ఉన్నవాడైనా హాయిగానే జీవిస్తాడు. అదే తిండి, నాలుగు మెతుకులు లోపలికి వెళ్ళటమే. అక్కడ వాడు తినేది, ఇక్కడ వీడు తినేది. కాకపోతే భౌతిక సుఖాలు అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ వాడు ఎక్కడన్నట్టు, ఇక్కడ వాడైనా అక్కడ వాడైనా, ఎప్పుడైతే చిన్న స్థాయిలో ఉన్నవాడైనా, పెద్ద స్థాయిలో ఉన్నాడో, మధ్యమ స్థాయిలో ఉన్నవాడు, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నీకు ఏదైతే ప్రాప్తించిందో, ఏదైతే నీకు లభించిందో దానితో తృప్తిగా జీవించడం అనేది అయితే ఎవరికైతే ఉందో దాన్ని నిత్యతృప్త అని అంటారు. కాబట్టి వచ్చిన దాన్ని, అందుకే మన సదానంద యోగి చెప్పారు కదండి, కోరి వచ్చింది కాదన రాదు, కోరి వెంపర్లాడరాదు, వస్తూ ఉంటే సంబరపడిపోరాదు, పోతూ ఉంటే బాధపడిపోరాదు చెప్తారు కదా. అత్యంత అద్భుతమైన మంచి కొటేషన్స్. అంతకంటే ఏం కావాలంటే అదే నిత్యతృప్త. కాబట్టి అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిత్యతృప్తులే అన్నది ఈ యొక్క నామానికి అంతరార్థం. భక్తనిధి అంటే సకల చరాచరములను దైవాంశములే. చూడండి, భక్తి అంటే ఏమిటో తెలుసుకున్నాం. సకల చరాచరములు దైవాంశములే, సకల జీవులందు ప్రాణశక్తిగా నెలకొని ఉన్న దివ్య చైతన్యమును, సకల ప్రాణులందు నెలకొని ఉన్న దివ్య చైతన్యమును, ఆ భగవత్ శక్తిని గుర్తెరిగి గౌరవ భావముతో దర్శించుటయే సర్వదర్శనము. అటువంటి సర్వదర్శనములు సాధించిన వారే నిజమైన దైవ భక్తులు. ఇటువంటి వారికి శాశ్వతానంద మోక్షపదం లభిస్తుందని భక్తనిధి అనే నామం చెప్తుందండి. మనలో సహజంగా మనం దైవాంశ సంభూతులమే అన్న విషయం మనకు అర్థమైంది. మనం ఆత్మస్వరూపులమే, మనం దైవత్వంతో ఉన్న వాళ్ళమే. పైనుంచి మనం దిగి వచ్చామంటే ఆ పైన ఉన్న కాంతి స్వరూపులమే, మనము కాంతి స్వరూపులమే. ఆ కాంతి నుంచి వచ్చిన వాళ్ళమే అని తెలుసుకుని కూడా మనం ఉండలేము. ఎల్లప్పుడూ మనం మాయలో పడిపోతూ ఉంటాం. మనం అంతా ఆ యొక్క ఆత్మస్వరూపులమే అంటాం, మనం దైవ స్వరూపులమే అంటాం, మనలోనూ దైవమే ఉందంటాం, ఇతరులోనూ దైవమే ఉందంటాం. మాటలతో చేస్తాం కానీ చూపులతోనూ మనసుతో భావంతో గ్రహించలేము.
అలా కాకుండా ఎవరైతే తనలో ఉన్న దైవాన్ని దర్శించుకుని అందరిలో ఉన్న ఆ దైవాన్ని కూడా గుర్తెరిగి ఆచరణలో ఉన్న వ్యక్తి సాధకుడు ఎవరైతే ఉన్నారో వారు సరైన ఆ దైవాంశాన్ని గుర్తెరిగి గౌరవభావంతో ఉండాలి. చూడండి, ఇక్కడ మనకి మాటలు చెప్పేసుకుంటాం, మాటలు అయితే చెప్పేస్తా ఉంటాం, తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. ఆ విషయం మర్చిపోయి మళ్ళీ మామూలుగా మాట్లాడేసుకుంటాం. ఆ గుర్తు ఎరుక అనేది చూసారా, ఆ ఎరుకని నాలో ఉన్న ఎరుక, నాలో ఉన్న దైవము ఎదుటి ఉన్న ఆ దైవం పలికిస్తున్నాడనే గుర్తెరగాలి. మూలం గుర్తెరగటం అనమాట. ఆ మూలాన్ని గుర్తెరిగి మాట్లాడుకుంటూ ఎల్లప్పుడూ ఆ గౌరవ భావంతో ఉండాలి. అంటే దైవంతోనే మాట్లాడుతున్నాం, దైవంతోనే పనులు చేస్తున్నాం, దైవంతోనే మనం కలిసి ఉంటున్నాం అన్న భావన సదా 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 గుర్తెరిగి ఉంటుంటే ఏమవుతుందంటే అదే దైవం అయిపోతావు, అదే నీవైపోతావు. అదే అలాంటి నీవైపోయిన వాడే భక్తనిధి. దీనికి ఉదాహరణ మనకి మీరాబాయి, సంత కబీర్దాస్ వీళ్ళందరూ ఉన్నారు కదండి. అది అలా అన్నిటి యందు ఆ దైవత్వాన్ని సందర్శించగలిగే గొప్ప యోగత్వమే భక్తనిధి. అదే భక్తి అంటే అది. అంటే సస్వరూపానుసంధానిస్తే భక్తి రిచ్య అభిధీయతే అంటారు. సస్వరూపానుసంధాన భక్త రిచ్య అభిధీయతే అని వేదవాక్యాల్లో ఉంది. నీ స్వస్వరూపాన్ని ఏదైతే చూసుకుంటున్నావు అదే భక్తి. అనుసంధానం, నీ స్వస్వరూపంతో అనుసంధానం చేసుకుని ఉన్నప్పుడే భక్త రిచ్య అభిధీయతే, అదే భక్తిగా మీకు అలవాడుతుంది అని చెప్పేసి, అంటే మమేకమయ్యే స్థితిని ఏదైతే ఉందో దాన్ని చెప్పారు వేదాల్లో కూడా. ఇదండి ఈ యొక్క నామం యొక్క అర్థం. ఏదండి భక్తనిధి అంటే మనం చేసుకునే ఇప్పుడు భక్తులు అంటే ఏమనుకుంటున్నాం, అర్థార్థులు జిజ్ఞాసులు అని అంటే వాళ్ళందరూ ఒక స్టెప్ బై స్టెప్ అని వస్తుంది అనమాట. ఈ పూజలు, మనకి స్తోత్రాలు, జపాలు ఇవన్నీ మనం చేసుకుంటున్నాం అని సత్కర్మలు. నిజమైన భక్తి అక్కడ రాదు. నిజమైన భక్తి ఎప్పుడు వస్తుంది? మమేకమైనప్పుడు వస్తుంది. నీ స్వస్వరూపంతో మమేకమైనప్పుడు. నేను ఆ యొక్క దైవాంశ సంభూతుడినే, నేను ఆ దైవత్వంతో కూడి ఉన్నాను, నేను అంతకంటే వేరే అన్యథా లేదు, ఆ దైవము నేను ఒకటే. అదేదో సినిమా ఉందండి, దూకుడా ఏదో సినిమా, అనుకుంటే అయిపోతుందని చెప్తాడు. సో ఆ విధంగా ఆ దైవము నేనే అని ఒక ఎంత అద్భుతంగా ఎప్పుడైతే దృఢ నిశ్చయంతో ఉంటామో ఆ దృఢత్వమే భక్తి. అదే నీ సస్వరూపము, అదే తనతో తాను కలిసి ఉండట. కాబట్టి ఆ మీరాబాయి గాని ఇలాంటి మహాతల్లులు, మహా యోగులు ఎంతో మంది మమేకమైన స్థితి ఉన్నారు. ఆ మమేకత్వ స్థితి కలిగి ఉండడం సరి అయిన భక్తి. అది భక్తి నిధి. నిఖిలేశ్వరి, ఈ బ్రహ్మాండములో కనబడే ప్రతి ఒక్క అంశము ఆది పరాశక్తి యొక్క, అందువలనే ఆ పరాశక్తి నిఖిలేశ్వరి. నిఖిల అంటే ప్రపంచము. ఈ ప్రపంచానికి ఎవరండి ఈశ్వరి? ఆ యొక్క ఈశ్వరి దేవత, ఆ యొక్క సంకల్పం చేత కదా అంతా. కాబట్టి అందుకని ఆవిడ నిఖిలేశ్వరి అని కీర్తించారు. మైత్రాది వాసనాలభ్య, మైత్ర్యాది వాసనాలభ్య అంటే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే భావాలతో ఉంటూ సుఖవంతులతో మైత్రిగాను, అంటే ఇవన్నీ భావనలు అనమాట. ఏంటండి? కరుణ, ఉపేక్ష, మైత్రి భావము, కరుణతో ఉండటము, మరి ఆ యొక్క ముదిత అంటే అనుసంధానం బట్టి, ఉపేక్ష అంటే చూస్తూ అలా ఉండటం, అలాంటి భావాలు ఏదైతే ఉన్నాయో వాటితో కలిసి ఉంటాం. దాన్ని వివరణిస్తున్నారు. ఏంటంటే సుఖవంతులతో అంటే హాయిగా జీవించే వారితో మైత్రి భావన, వాళ్ళలో ఏ కష్టాలు ఉండవనుకోండి, వాళ్ళతో చక్కగా మైత్రికత్వం చేయటం. అలాగే మైత్రిగా దుఃఖితుల ఎడల కరుణ చూపటం. ఎవరైనా కష్టంలో ఉన్నారనుకోండి, వెళ్ళి అప్పటికప్పుడు సేద తీర్చాలి. మనం సేద తీర్చకుండా వెళ్ళి అది కర్మఫలం అండి, అలా అయిందండి, అది దీనివల్ల జరుగుతుందండి, ఏం చేస్తామండి అని చెప్పి వేదాంతం అక్కడ చెప్పామనుకోండి, అక్కడ కుదరదు. వేదాంతం చెప్పకూడదు. ప్రస్తుతం అక్కడ దుఃఖ స్థితిలో ఉన్నాడు, ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి కావలసిన ఒక ఓదార్పునివ్వాలి. ఆ తర్వాత నువ్వు ఏ వేదాంతం చెప్పినా ఎక్కుద్ది. ఆ సమయంలో వేదాంతం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ దుఃఖితుల ఏడ మైత్రీ భావన, దుఃఖితుల ఏడన కరుణ కలిగి ఉండటము, సుఖవంతుల ఏడ అంత హ్యాపీగా ఉన్న వాళ్ళతో మైత్రీ భావన కలిగి ఉండటము, అలాగే పుణ్యాత్ములను చూసి సంతోషపడటము, పాపుల విషయంలో పట్టించుకోకుండా ఉండటము. అదేనండి పట్టించుకోకుండా ఉపేక్ష అంటే అదే. పాపులంటే చెడు కర్మలు, ఏదైతే ఇష్టం లేని పనులు ఏదో చేస్తున్నారు అనుకోండి, దాన్ని అలా గమ్ముని చూస్తూ ఉండటం. మనం చేయాల్సింది ఏం లేదు, ఎందుకంటే చెప్పినా వినరు. వినని సమయంలో మనకు అనవసరం, కాబట్టి దాన్ని ఉపేక్ష అన్నారు. అలా చూస్తూ నచ్చినా నచ్చకపోయినా చూస్తూ ఉండటమే. సో ఇలాగా అలా ఉండటము. ఇలాంటి భావముల వల్ల చిత్తం ఏమవుతుందని నిర్మలము అవుతుంది. ఇలాంటి భావనలు కలిగి మనం జీవిస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటది ఆ మనసు. బరి పడకుండా, అయ్యో వీడు ఇలా చేస్తున్నాడే, అయ్యో వాళ్ళ దుఃఖిస్తున్నారే, అయ్యో వాళ్ళ అంత మంచి పేరు పుణ్యం సంపాదించుకుంటున్నారా, వాడు అంత పాప పనులు చేస్తున్నాడని ఇలా భావం లేకుండా
ప్రతి దానిని దానిలో వచ్చి చక్కగా మైత్రీ భావనతో అర్థం చేసుకుంటూ, కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా కరుణ చూపుతూ, అలాగే మనకంటే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి అభినందిస్తూ ఆనందిస్తూ, అలాగే ఇంకెవరైతే పుణ్యకార్యాలు చేస్తూ ఉన్న వాళ్ళ పక్కన ఆ యొక్క ఆనందంగా చూస్తూ, పాపకార్యాలు అంటే చెడ్డ పనులు చేసే వాళ్ళని కూడా ఉపేక్ష భావంతో చూస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఏ భావం అక్కడ కలగదు. దేనికి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తున్నాం మనం. ఏ సిచ్యుయేషన్ ఆ సిచ్యుయేషన్ గా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరిస్తుంటే ఏముంటుందంటే అక్కడ రిఫ్లెక్షన్స్ ఉండవు. సో ఆ రిఫ్లెక్షన్స్ ఎప్పుడైతే లేవో అప్పుడు ప్లెజెంట్ గా ఉంటుంది మన మనస్సు. అది నిర్మల మగున్ అని చెప్తున్నారు. చిత్తం నిర్మల మగున్ అంటే ఎలాంటి రిఫ్లెక్షన్స్ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఆ మనసు. సో దాన్ని అప్పుడు ఏమంటారు, అప్పుడు స్నేహము, ప్రేమ, కరుణ, లాలన, దయ, క్షమ అనే యొక్క విశాల హృదయం కలిగి ప్రపంచంతో మెలిగే మైత్రి లభిస్తుంది మనకు. ఆ నిర్మల తత్వం ఆ హృదయ చక్రంలో చెప్పుకున్నాం దీని గురించి. ఆ హృదయ చక్రంలో ఆ ప్రేమతత్వం ఎప్పుడైతే వెల్లిబికిందో, ఎప్పుడైతే నిండిందో ఆటోమేటిక్ గా మన చుట్టూ ఉన్నాయని కూడా చక్కగా దాన్ని మైత్రీ భావనతో చూడగలము అని చెప్పడమే మైత్ర్యాది వాసనాలభ్య. అదండి దీన్ని దయ, కరుణ, ముదిత, ఉపేక్ష ఇవన్నీ చూసారా, ఇవన్నీ కూడా ఈ గుణాలు కలిగి ఎప్పుడైతే మనం దేనికి రిఫ్లెక్షన్ లేకుండా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తూ చేసుకున్నప్పుడు చక్కగా దాన్ని మనం ఆ లక్షణాలతో కూడి ఉన్నది మైత్ర్యాది వాసనాలభ్య అన్నారు. ఇక మహాప్రళయ సాక్షిని. సకల చరాచర విశ్వమునకు ఉత్పత్తి, స్థితి, లయ కారణములే. సకల చరానికి ఈ ప్రపంచం పుట్టడానికి సృష్టి స్థితి లయలు జరిగేది ఆ యొక్క విశ్వశక్తి నుండి. కాబట్టి ఆ ఆదిపరాశక్తిని ఆకాశ స్వరూపంలో సృష్టికి పూర్వము తర్వాత కూడా సాక్షిగా అనాదిగా శాశ్వతంగా ఎప్పుడు ఉంటూనే ఉంటది. ఆది అనంతము ఆది నుండి ఉంటది. అంతము అనేది లేదు. అసలు ఆది ప్రారంభం అనేది లేదు, అంతం అనేది లేదు. ఎప్పుడు సదా ఉండే స్థితి ఏదైతే ఉందో ఆ యొక్క స్థితినే మహాప్రళయం. ప్రళయ సాక్షి అంటే ఎప్పుడు ఎలా ఉందో అలా ఉంటూనే జరిగే కార్యక్రమాలు సాక్షిగా చూస్తూ ఉండే యొక్క స్థితి అనమాట. చూడండి, సృష్టి జరుగుతూ ఉంటది, స్థితి జరుగుతూ ఉంటది, లయం జరుగుతుంది, కానీ ఎప్పుడు తాను ఉంటూనే ఉంటది. సృష్టికి పూర్వం ఉంది, సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు ఉంది, సృష్టి లయించినప్పుడు కూడా ఉంది. ఎప్పుడు ఉండే స్థితి ఎలా ఉంటుందంటే గట్టు మన నుంచి ఎట్లా అయితే గమనిస్తూ ఉంటామో అన్నదిని అదే విధంగా ఆ యొక్క ప్రపంచాన్ని ఆ యొక్క వెనకాల ఉన్న విశ్వశక్తి జగదీశ్వరి జగన్మాత అలా సాక్షితత్వంతో గమనిస్తూ ఉంటారు. మహాప్రళయ సాక్షిణి అని అన్నారు. అదే విధంగా మనలో కూడా సాధకుడులో మనలో జరిగే ఆలోచనలు గాని, క్రియలు గాని, చేష్టలు గాని, మాటలు గాని ఏదైతే కూడా సాక్షిగా గమనిస్తూ ఉంటూ ఉండాలి అని ఇక్కడ అర్థం. చూడండి, మనం మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాం మనం వింటున్నాం, ఏమి చూస్తున్నాం మనం చూస్తూ ఉంటాం. కన్నుతో చూస్తున్నా కనుక అర్థమైపోతుంది ఏం చూస్తున్నాం అనేది, ఏం మాట్లాడుతున్నాం అర్థమైపోతుంది, ఏం చేస్తున్నాం అర్థమైపోతుంది. ఈ మనసా వాచ కర్మణ చేసే క్రియలకు సాక్షిగా ఉండే స్థితినే మహాప్రళయ సాక్షిని అన్నారు. అంటే వ్యక్తిగతంగా ఈ యొక్క ప్రమాణం పరంగా, విశ్వపరంగా. సో ఎప్పుడు కూడా అబ్జర్వ్ గమనించు అని చెప్తాడు. ఎవరంటే అష్టావక్ర మహర్షి కథ తెలిస్తే, అష్టావక్రుడు గురించి తెలుసుకుంటే సాక్షితత్వమే. ప్రతి దానికి సాక్షిగా చూడు, దేన్ని నువ్వు లోపలికి తీసుకోవచ్చు, దేన్ని నువ్వు దానిలో లీనమైపోకు, అలా గమనిస్తూ సాక్షిగా ఉండు అన్నిటి అని చెప్పేసి అష్టావక్ర మహర్షి చెప్తారు. అదే ఆ సాక్షితత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలండి. అదే మహాప్రళయ సాక్షిని. అలా నెమ్మదిగా మనకు అలవాటు అవుతూ ఉంటే మహాప్రళయ సాక్షిని అవుతుంది. ముందు సాక్షితత్వం అర్థం చేసుకోవాలిగా, సాక్షిగా ఉండే స్థాయిని. అలా చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగినా, ఎలాంటి ఉపద్రవాలు జరిగినా అలా నిమ్మక నీరెత్తినట్లు ఉండగలిగే స్థాయి వస్తుంది. అదే స్థిత ప్రజ్ఞత, శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్లు. సో ఆ స్థిత ప్రజ్ఞత లక్షణం రావాలంటే ముందు గమనించడం అనేది నేర్చుకోవాలి. ఆ గమనించడం ఎక్కడ మొదలెడుతున్నాం మనం? అబ్జర్వర్ బ్రెత్, శ్వాసను గమనించు అనుకుంటున్నాం. సో మీరు ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా మీకు ఎప్పుడుకో ఒకప్పటికి శూన్యం, ఆ బ్రెత్ కూడా ఉండని స్థితికి వస్తాం. అది ఆ స్టేజ్, అది సాక్షితత్వము. అందుకని ఎంతసేపు మనకి ఈ యొక్క అబ్జర్వ్ అని చెప్తున్నారు. నిజంగా శ్వాసను గమనిస్తేనండి అనంతాన్ని మనం చూడొచ్చు, అనంత స్థితిని చూడొచ్చు. కాబట్టి అది మన ఒక్క కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నప్పుడే శ్వాసను గమనించడం కాదు, మనం ఏ పని చేసుకున్నా ఎట్లా చేసుకున్నా ఆ శ్వాసను మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే దాని ప్రక్రియ అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా ఎప్పుడు ఆ యొక్క యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉండిపోతాం అనమాట అబ్జర్వ్ చేస్తూ ఉంటే. అది సాక్షితత్వం. అట్లా మనం అలా అబ్జర్వ్ చేస్తూ గమనించుకుంటూ ఉంటే ఆ
ఆ ఎరుక అనేది బాగా పెరుగుతుంది, ఆ సాక్షితత్వం అనేది బాగా వస్తుంది అన్నదే ఈ మహాప్రళయ సాక్షి అనే నామాలో చెప్తున్నారండి. నెక్స్ట్ శ్లోకం. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి మాద్వీపానాలస మత్త మాతృకా వర్ణ రూపిణి. మాద్వీపానాలస మత్త మాతృకా వర్ణ రూపిణి. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘన రూపిణి. పరాశక్తి అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నదే. పరాశక్తి అంటే అన్నిటి యందు ఉన్నది, సర్వత్రా వ్యాపించి ఉన్న యొక్క శక్తిని పరాశక్తి అంటారు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని చెప్పుకున్నాం కదండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ, యాదేవి సర్వభూతేషు పితృరూపేణ, యాదేవి సర్వభూతేషు నిద్ర రూపేణ, యాదేవి సర్వభూతేషు మిత్ర రూపేణ సంస్థితాయ నమః. అలా అన్ని రూపాల్లో ఉన్నది ఆ యొక్క శక్తియే, ఆ యొక్క విశ్వశక్తియే అన్నది ఈ పరాశక్తి అనే గురించి మనం తెలుసుకున్నాం అనమాట. పరానిష్ట. పరానిష్ట అంటే మనం సాధారణంగా ఇంద్రియాలు చెప్పినట్లు మనం వినేస్తూ ఉంటాం, అంతే కదండి. ఇంద్రియాలు ఎలా చెప్తుంటే అలా వినేస్తా ఉంటాం. మొదటిగా మనకి ఇంద్రియాల మీదే, ఇంద్రియాలతోనే బతికేస్తా ఉంటాం. సో సాధన చేయగా ఉంది, అది ప్రాథమిక స్థితి. అలా సాధన చేయగా ఏమవుతుంది, ఇంద్రియాలు నెమ్మదిగా తగ్గి మనసు చెప్పినట్టు వినటం మొదలవుతుంది. అలా సాధన చేయగా ఏమవుతుందంటే ఆ మనసు బుద్ధి చెప్పినట్టు వింటుంది. అలా ఇంకా సాధన చేయగా ఏమవుతుంది, ఆ బుద్ధి ఆత్మ చెప్పినట్టు వింటుంది. ఇదండి స్టెప్ బై స్టెప్. అదే పరానిష్ట. మొట్టమొదటిగా ఇంద్రియాలు ఎలా చెప్తుంటే అలాగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. తర్వాత ఒకంత సాధన బాగా పెరుగుతున్న తర్వాత ఏమవుతుందంటే మనసు చెప్పినట్టు ఇంద్రియాలు వింటూ ఉంటాయి. ఆ తర్వాత ఇంకా ఆస్త సాధన చేయగా అవుతుంది, ఆ మనసు బుద్ధి చెప్పినట్టు వింటుంది. ఇంకా సాధన చేయగా ఏమవుతుంది, ఆ మనసు ఆ బుద్ధి ఆత్మ చెప్పినట్టు వింటుంది. ఇదే పరానిష్ట యొక్క నామానికి అర్థము. కాబట్టి ఆ నడుచుకుని ఆత్మ చెప్పినట్టు నడుచుకునే స్థితి ఎవరైతే వస్తున్నారో అలాంటి వారిలో ఆత్మ ఎందు ప్రతిష్ఠితమైన బుద్ధి స్థితిని, ఆ సూచించే స్థితిని పరానిష్ట అన్నారు. ఎవరైతే ఆత్మ ఎందు రమిస్తూ ఆత్మ చెప్పినట్టు వింటారో ఆ సూచించే విధానాన్ని పరానిష్ట అనే నామానికి అర్థం అనమాట. సో ప్రజ్ఞానగణ రూపిణి. ఏదైతే సర్వజ్ఞత్వమో అదే సర్వ చైతన్యము. ప్రజ్ఞానగణ రూపిణి అంటే ఆమ్ని సైన్స్, కాన్షియస్నెస్ అంటారు కదా, చైతన్యం అంటారు కదండి. ఆమ్ని సైన్స్ అన్నా, కాన్షియస్నెస్ అన్నా, అనంతత్వం అన్నా, లేకపోతే ఆల్మైటీ అన్నా, హై వోల్టేజ్ పవర్ అన్నా, వీటన్నిటికీ దాని సర్వజ్ఞత్వమే. సర్వజ్ఞత్వం అంటే ఆమ్ని సైన్స్, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని ప్రొటెక్ట్, ఈ మూడు ఉన్నాయి. ఆమ్ని సైన్స్ అంటే సర్వజ్ఞత్వం, అంతటా ఉన్నది. ఆ సర్వజ్ఞత్వమే ఆమ్ని ప్రెజెంట్ అంటే గమనిస్తూ ఉంటుంది. ఆ ప్రెజెన్స్ అంటే మన పోషిస్తూ ఉండేది. అలాగా ఆ సర్వజ్ఞత్వమే ప్రొటెక్ట్, రక్షించేది కూడా అదే, పోషించేది అదే, ఉండేది అదే. స్థూల అంటే సృష్టి స్థితి లయలు. ఆ సర్వజ్ఞత్వం చేయగలిగేదే ఈ సృష్టి స్థితి లయలు అన్నది ఇక్కడ దీని యొక్క అర్థం అనమాట. సర్వజ్ఞత్వం ప్రజ్ఞానగణ రూపిణి. ఆ సర్వజ్ఞత్వం ఎలా అయిందంటే ఆకాశంలో మనకి ఇదంతా కూడా ఇది సకల జ్ఞానవంతము. అంటే ఈ యొక్క సర్వజ్ఞత్వం అనుకున్న ఏదనుకున్నామో ఇందాక చెప్పుకున్నట్టు సర్వజ్ఞత్వము, ఆల్మైటీ, అఖండము, అమేయము, ఆదిశక్తి ఏదైతే ఉన్నో అదంతా సకల జ్ఞాన స్వరూపం. ఆ సకల జ్ఞాన స్వరూపం ఎలా ఉందండి, అణురూపములో ఉంది, అణువులు పరమాణువులతో ఉంది. ఆ అణువులు పరమాణువులు నెమ్మదిగా అలా ప్రకంపనలు చూస్తూ తిరుగుతూ ఉంటే అది గట్టిబడి ఒకంత ఘనరూపం దాల్చి ఒక ప్రకృతిలోకి వస్తుంది అనమాట. అంటే ఆ దహరాకాశం ఏదైతే మహాకాశం ఉంది, మహాకాశం నుంచి ఆ యొక్క అణువులు పరమాణువు అలాగా వైబ్రేట్ అవుతూ కిందకు వచ్చేటప్పటికి ఒకంత ఘనరూపం దాల్చి ఆకాశము, వాయువు, భూమి, అగ్ని, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమిగా ప్రకృతిలో ప్రకాశిస్తున్నాయి అనమాట, ఉత్పత్తి చెందుతున్నాయి. కాబట్టి ఈ పంచభూతములు సమైక్యం వల్ల ఆ ఘనస్వరూపం పొందుతున్నందువల్ల ఈ సకల జీవరాశి ఉత్పన్నమవుతుంది. ఇదంతా ఈ ప్రకృతి అంతా ఎందుకు ఏర్పడుతుంది, జీవరాశి జీవించడానికి ఏర్పడుతుంది. కాబట్టి ఆ పైన ఉన్న మహాస్వరూపము, మహా ఆకాశము సూక్ష్మ రూపంలో ఉండి దాన్ని అది ఒకంతగా ఘనీభవించుకుంటూ ఈ ప్రకృతినంతా వ్యాపింపచేస్తూ జీవరాశి జీవించడానికి అనువైన స్థితిని ఏర్పరుస్తుంది. కాబట్టి ప్రజ్ఞాన ఘన రూపిణి అని అన్నారండి. ఇది ఇక్కడ జరిగింది. ఇది ప్రజ్ఞాన ఘన రూపిణికి అభివర్ణించారు మహారుషులు. అదే శ్రీ లలితాదేవి, అదే శ్రీ లలితా పరాభట్టారిక. ఆ ఘన రూపం దాల్చి జీవులు జీవించడానికి అనువైన ప్రదేశాన్ని కల్పించి చక్కగా
ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఆ ప్రజ్ఞానం అంటే పైనన్నది ఏంటండి? ప్రజ్ఞానమే కదా, జ్ఞానము, సకలవంత జ్ఞానం అనుకో, సర్వజ్ఞత్వం అన్నాం. ఆ సర్వజ్ఞత్వమైన సకలవంతమైన ఆ జ్ఞానము ఒక ఇచ్ఛతోటి చక్కగా ఘనరూపం పైనుంచి కిందకి జారుకుంటూ ఒక ఘన స్థితిలో తయారైంది. ఆ ఘన స్థితిలో ఉండబట్టే మనం ఉండగలుగుతున్నాం. లేకపోతే మనం కూడా అలా ఆకాశంలో అలా అలా తేలుతూ ఉండేవాళ్ళం. మనం కూడా చక్కగా హ్యాపీగా ఉండేది, ఏ గోల లేకుండా. ఈ వండు కొట్టాలి, తిండి కొట్టాలి, ఈ గోల, ఇక పెళ్లిళ్ళు చేసుకోవటాలి, ఇవన్నీ లేకుండా ఎవరు అడిగినట్టు మనం కూడా ఆకాశంలో అలా అలా తిరిగేస్తే బాగుంటుంది. అదండి ఇది ప్రజ్ఞానగర రూపిణి. మాద్వీపానాలస మాద్వి అంటే మధువు అండి, అంటే తేనె తాగిన వాడికి ఎంత ఎనర్జీ సిస్టమ్ బాగుంటుందని చెప్పుకున్నామండి. అది ఒక రకమైన మత్తుగా అనిపిస్తుందంట. అంటే మధువు అంటే మనకి ఇక్కడ తెలిసిన మధువు అంటే మందు అనుకుంటారు. వాళ్ళు కూడా సురాపానం చేసేవారుగా, దేవతలు రాక్షసులు కూడా సురాపానం బాగా చేసేవారు కదా. దేవతలు చేసిన సురాపానాలు కూడా మత్తు బాగానే ఉంటది అట్లా. అంటే అదే అమృతం తాగినప్పుడు ఎలా అయితే మత్తు కలుగుతుందో ఆ మత్తునే అంటారన్నమాట. ఆ మత్తు వల్ల కలిగే వివసత్వం కలిగి అతని యొక్క మాద్వీపానాలస అంటే ఆ యొక్క మధువుని స్వీకరించినప్పుడు ఒక రకమైన మత్తు వస్తుంది. ఆ మత్తులో వాళ్ళు అలా ఉంటారని మాద్వీపానాలస అంటారు. ఇక్కడ మత్తు ఏంటండి? మనకు సాధన చేస్తున్నప్పుడు సాధకుడికి మూలాధారం నుంచి ఆ యొక్క మూలాధారంలో నుంచి ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసినప్పుడు ఆ సుషుమ్న నాడి గుండా ప్రయాణం చేసి అన్ని చక్రాలు దాటుకుంటూ సహస్రార స్థితికి వెళ్ళినప్పుడు ఆ చైతన్య స్థాయిలో ఈ శక్తి సమాగమం అయినప్పుడు, కలిసినప్పుడు ఒక రకమైన ఆనంద స్థితి, ఒక పారవశ్యత్వం కలుగుతుంది. ఆ పారవశ్యత్వమే మాద్వీపానాలస అని అన్నారు. అంటే మధువు తాగితే ఎలా వివసత్వం పొంది ఎలాంటి ఆనందాన్ని పొందుతారో అదే విధంగా సాధకుడు సాధన ద్వారా తన యొక్క ఆ శక్తిని ఊర్ధ్వముఖం చేసి సహస్రార స్థితిలో కలిపినప్పుడు కలిగే సంయోగమే ఆ ఆనంద స్థితి పారవశ్యత్వం కలిగిస్తుంది. అదే శృంగార రస సంపూర్ణ అని చెప్పేసి ఒక నామంలో చెప్పుకున్నాం. ఈ యొక్క శక్తి చైతన్యముల కలయికే శృంగార రస సంపూర్ణ. ఇది కూడా అదే మాద్వీపానాలస అంటే. అక్కడ ఆ రెండింటి కలయికే శివపార్వతుల కళ్యాణం అనుకుంటాం, ఆ రెండింటి కలయికే సీతారాముల కళ్యాణం అనుకుంటాం. ఇట్లా మనకి ఆ రెండు శక్తుల కలయికే లక్ష్మీనారాయణలు అనుకుంటాం. ఆ తత్వాన్ని ఏదైతే అనుభవిస్తున్నామో, ఆ పారవశ్యతను ఏదైతే అనుభవిస్తున్నామో ఆ పారవశ్య స్థితిని చక్కగా మనం అందులో అనుభవించే స్థితినే ఈ యొక్క మాద్వీపానాలస అన్నారు. మత్త అంటే బ్రహ్మానందంలో మునిగి ఉండటం. మత్త అంటే ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి. ఇప్పుడు దాకా వెళ్ళాం కదండి. అక్కడ ఆ వెళ్ళిన స్థితిలో ఎప్పుడైతే నువ్వు పారవశ్యత్వంలో ఆనంద స్థితిలో ఉంటావో అది బ్రహ్మానంద స్థితినే మత్త అన్నారు. మాద్వీపానాలస మత్త అనే నామానికి అర్థం. ఇక మాతృకావర్ణ రూపిణి. ఇక అన్ని అక్షరములు, అన్ని వర్ణములు, అన్ని ఆ వర్ణ రూపములు తనలో కలిసిపోయి ఉన్నాయండి. మాతృకావర్ణ రూపిణి అన్ని అక్షరములు, వర్ణములు, స్వరములు, రంగులు, రూపములు కలిగి ఉన్నది. మాతృకల నుండి సకల వేదాలు, శాస్త్రాలు, సకల భాషలు ఉద్భవిస్తున్నాయి. ఆ శక్తిని మాతృకావర్ణ రూపిణి అన్నారు. అమ్మ ఆ యొక్క వేదమా నుంచే కదండి అన్ని వచ్చాయి. సకల కళలు వచ్చినాయి, సకల భాషలు వచ్చినాయి, సకల స్వరములు వచ్చినాయి, సకల శాస్త్రములు వచ్చినాయి ఆ వేద భాష నుంచి. సో అందుకని ఆ వేద భాషని ఎవరంటే వేదానికి మూలం మాతృక. ఆ మాతృకావర్ణ రూపిణి అని చెప్పి ఇక్కడ అభివర్ణించారు. మాతృకావర్ణ రూపిణిగా సకలమునకు, సకల శాస్త్రములకు, సకల స్వరములకు, సకల కళలకు వేద రూపిణి అయిన ఆ యొక్క మాతను మాతృకావర్ణ రూపిణి అని వర్ణించారండి. పొందుతామో అది మహాకైలాసము. అంటే పునరావృతి రహిత, అంటే మరలా జననం మరణం లేదు. ఎప్పుడైతే ఆ యొక్క సహస్రార స్థితిలో ఆ కైలాస పదాన్ని మనం ఆ బ్రహ్మానంద స్థితిని మనం అనుభవించామో అక్క మరలా జన్మ లేదని చెప్పడానికి ఇక్కడ మహాకైలాసం అని చెప్పారనమాట. మానవులలో బ్రహ్మరంధ్రములో కేంద్ర బిందువులో మహాకైలాసం ఉంది. కుండలిని శక్తి జాగృతం చేసి సుషుమ్నా నాడి ద్వారా ఆ యొక్క బ్రహ్మరంధ్రములోనికి ఆ శక్తిని చేర్చడమే మహాధ్యానం చేయాలి. మనం చెప్పుకున్నామండి. మన మహాకైలాసం అంటే ఎక్కడుందన్నది మన సహస్రార స్థితిలో త్రికోణాకారములో పిరమిడ్ షేప్ లో ఉండి మధ్యలో ఒక చిన్న బిందువు, కేంద్ర బిందువు అనేది ఉంటుందని, అక్కడ చైతన్యం అనేది ఉంటుంది. సహస్రార స్థితిలో శక్తి చైతన్యములే. పైనుంచి చైతన్యం అక్కడ ఆగిపోతుంది, శక్తి ఏమో కింద వరకు దిగుతుంది. మన యొక్క మూలాధారములో ఉన్న ఆ యొక్క మూలాధార చక్రముల కింద భాగంలో గుదస్థానములో నిక్షిప్తమై ఉంటది ఆ శక్తి. ఆ నిక్షిప్తమైన శక్తిని సాధనతో సాధకుడు జాగృతం చేసినప్పుడు ఆ యొక్క శక్తి ఊర్ధ్వముఖమై సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వముఖ ప్రయాణం చేస్తూ ఒక్కొక్క చక్రము గుండా దాటుకుంటూ అన్ని చక్రాలు
స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రము దాటుకుంటూ నెమ్మదిగా ఆ యొక్క సహస్రార స్థితికి చేరినప్పుడు ఆ శక్తి చైతన్యములో ఎప్పుడైతే కలిసిందో ఆ శక్తిని మహాకైలాస నిలయ అన్నారు. సహస్రారంలో ఉన్న కేంద్ర బిందువులో ఉన్న పిరమిడ్ షేప్ లో ఉన్న, పిరమిడ్ అంటే ఇలా ఉంటుంది చూడండి, చిన్నప్పుడు మాడు అలాగే ఉంటుంది. ఆ మధ్య భాగంలో దానినే మనం అలక అని కూడా అనుకున్నాం. అలాగా ఆ యొక్క కేంద్ర బిందువులో ఆ యొక్క స్థితి శక్తి జాగృతమైనప్పుడు చైతన్యము శక్తి కలిసినప్పుడు కలిగే ఆ బ్రహ్మానంద స్థితినే కైలాస పదము అన్నారు. ఆ కైలాస పదమును ఎవరైతే దర్శించారో, ఎవరైతే అనుభూతి చెందారో వారికి మరలా జన్మ అంటూ ఉండదు అని చెప్పి ఈ యొక్క ఋషుల ఐగ్రీవాచార్యులు సందర్శించి వర్ణించినది. ఇది మహాకైలాస నిలయ. అలాంటి మరి స్థితిని పొందాలంటే అరాకొర ధ్యానం చేస్తే చాలదు, మహాధ్యానం చెయ్యాలి. మహాధ్యానం అంటే ధ్యానము చేయటం ఒక ఎత్తు, మనలో పరిశీలన స్వీయ మానస మన యొక్క ఆలోచన రీతి ఎలా ఉంది, మన చేతలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, ఈ మూడిటిని బేరీజు వేసుకుంటూ నిష్పక్షపాతంగా దాన్ని స్వీయ పరిశీలన చేసుకుంటూ మహాధ్యానం ఎక్కువగా సాధన చేస్తూ, అంటే అన్ని విషయాలు వదిలేసి ఆ ధ్యానంలోనే ఆత్మలోనే రతి చేస్తూ ఆత్మలోనే రమిస్తూ ఉన్నవారే ఆ కైలాస పదాన్ని చేరగలరు. అంత తీవ్రమైన సాధన ఉన్నప్పుడు మరలా జననము మరలా జన్మ తీసుకునే అవకాశము ఉండదు. అదే కైలాస పదము అని ఈ యొక్క నామాన్ని చెప్పారు. అయితే ఈ శక్తి తామరతూడు వలె అత్యంత మృదువుగా ఉంటుంది. ఏంటంటే మృణాళ మృదుదోర్లత అనే నామానికి అర్థం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ఈ శక్తి చాలా సున్నితంగా, లాలిత్యంగా, సున్నితంగా, సుకుమారంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే తామరతూడు అంటే తామర పువ్వుకి కింద తూడు ఉంటుంది కదండి, ఆ తూడులాగా తూడులోని తీగ వలె, సన్నని తీగ వలె ఉంటుంది. దాని లోపల ఒక తీగలాగా ఉంటుంది, సన్నని ఆ తీగ వలె ఉంటుంది. అది మూలాధారం నుండి మహాకైలాసం వరకు కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కనెక్ట్ అయి ఉన్నది మొట్టమొదట్లో ప్రాథమిక స్థితిలో ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా, చాలా సుకుమారంగా, లలితంగా ఉంటుందట. అంటే ఆ లలితంగా ఉన్న యొక్క మృదుదోర్లత, అలాంటి యొక్క సన్నని తూడు, సన్నని ఆ యొక్క నాళము, దాన్ని దృఢపరచాలంటే మన సాధన ద్వారా ఆ శక్తిని మనం జాగృతం చేసినప్పుడు నెమ్మదిగా మన యొక్క ఆ శక్తి పైకి పెడుతున్నప్పుడు అది ఏమవుతుందంటే సాధన చేయగా శక్తి దృఢమవుతుంది, పటిష్టమవుతుంది. ఒక్కొక్క చక్రంలో మనం సాధన చేస్తూ ప్రతిష్ఠితం చేసి ఎట్లయితే ఆ శక్తిని అక్కడ పెట్టి మనలో ఉన్న యొక్క కర్మ విత్తనాలన్నీ ఎలాగైతే భస్మం చేసుకుంటూ ఆ స్థితిని మనం ఎలా చేరుతూ ఉన్నామో, ఆ సుకుమారంగా ఉన్న, లలితంగా ఉన్న, ఆ లాలిత్యంగా ఉన్న యొక్క నాళాన్ని చాలా దృఢం చెయ్యాలి సాధన ద్వారా అని చెప్తుంది. మృణాల మృదుదోర్లత అంటే ముందు ప్రాథమిక స్థితిలో ఆ స్థితి ఆ యొక్క నాళము చాలా సున్నితంగా ఉంటుంది. సాధన చేయగా దృఢపడుతుంది అని చెప్తున్నారు అనమాట. ఆ దృఢపడే విధానం సాధకుడు చెయ్యాలి. అప్పుడే దృఢంగా మన యొక్క సాధనలో నిలబడి ఆ మహాకైలాస పదాన్ని మనం పొందగలము అన్నదే ఈ యొక్క నామానికి అర్థం అనమాట. మృణాల మృదుదోర్లత. సాధకుడు అత్యంత నియమాలతో, శ్రద్ధతో, ఆర్తితో శరణాగతి సాధన చేయాలని మహనీయ అని నామార్థం. మహనీయ అంటే అలాంటి గొప్పదైన సాధన చాలా శ్రద్ధాభక్తులతో, ఆర్తితో, తపస్సుతో సాధన చేయటమే మహనీయ అనే నామానికి అర్థం. అలా సాధన చేసినప్పుడు అత్యంత అసాధ్యమైన శక్తి పరమ దయాళువై మూర్తి భవించి సాధకునికి విజయం కలిగిస్తుందని దయామూర్తి అనే నామార్థం చెప్తుంది అనమాట. అంటే ఎంత చక్కగా శ్రద్ధ, భక్తి, అత్యంత శ్రద్ధతో, అత్యంత భక్తితో, అత్యంత విశ్వాసంతో సాధన చేస్తున్నప్పుడు నెమ్మదిగా ఆ శక్తి దయాళువై చక్కగా ఆ యొక్క మహనీయమైన ఆ శక్తిని ఎప్పుడైతే మనం బాగా సాధన చేస్తుంటో ఆ యొక్క ఇంకా శక్తిని ప్రతిష్ఠింపజేసేదే దయామూర్తి. అంటే మనపై కరుణింపజేస్తుంది అనమాట ఆ విశ్వశక్తి. దాన్ని దయామూర్తి అని నామం చెప్తున్నారు అనమాట. ఈ మహాసామ్రాజ్యశాలిని సాధకునికి మహాకైలాస నిలయం సిద్ధించిన తర్వాత అతడి శరీరములోని ప్రతి ఒక్క అణువుపై సాధకుడికి కైలాస పదం అనే సిద్ధించిన తర్వాత, ఆ యొక్క స్థితి బ్రహ్మానంద స్థితి సిద్ధించిన తర్వాత ప్రతి సాధకుల్లోని ప్రతి అణువుపై, మరలా విశ్వంలోని ప్రతి అణువుపై ఆధిపత్యం లభిస్తుంది.
ఈ స్థితిని అష్టసిద్ధులతో కూడిన సంపూర్ణ సామ్రాజ్యము, అష్టసిద్ధులతో కూడిన సంపూర్ణ సామ్రాజ్యము అన్నారన్నమాట. ఆ స్థితిని మహాసామ్రాజ్యశాలిని అన్నారు. అంటే మన యొక్క స్థితి అంత 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 కైలాస పదాన్ని తీసుకెళ్ళినప్పుడు జరిగే ప్రక్రియ ఏంటో చెప్తున్నారు. అంతే కదట, ఆ యొక్క కైలాస ఆ మహాస్థితిలో ఉన్నప్పుడు, మహాపరమానంద స్థితిలో ఉన్నప్పుడు నీ యొక్క శరీరము ఉండదు, నీ ఈ అన్నమయ ప్రాణమయ కోశాలు, ఈ వాయువులు ఉండవు, ఈ చక్రాలు ఉండవు, ఏ ఉండవు. ఉన్న స్థితి ఒకటే ఒకటి, ఆ యొక్క బ్రహ్మానంద స్థితి, ఆ పరమానంద స్థితి. ఆ పరమానంద స్థితి మళ్ళా మనకి జనన మరణ చక్రం నుంచి విడుదల చేస్తుంది. మళ్ళా భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. అలాంటి స్థితిని చేయడమే మహాసామ్రాజ్యశాలిని. అది సంపూర్ణమైన జ్ఞానం ఇస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క సాధన ద్వారా ఆ యొక్క స్థితిలో, సహస్రార స్థితిలో మనము స్థితమై ఉన్నప్పుడు మన శరీరములో ప్రతి అణువుపైను ఆధిపత్యం లభిస్తుంది. అలాగే విశ్వంలో ఉన్న ప్రతి అణువుపై కూడా ఆధిపత్యం లభించినప్పుడు సకల జ్ఞానము, సకల సారము మనకి అందబడుతుంది. సకల జ్ఞాన సారము, సకల శక్తివంత సారము కూడా మనకి అందబడుతుంది. అదే మహా సంపూర్ణమైన జ్ఞానము. ఆ సంపూర్ణమైన జ్ఞానమనే మహా సామ్రాజ్యశాలిని అన్నారండి. ఇది మహా సామ్రాజ్యశాలిని నామానికి అర్థం. ధ్యానం చేద్దాం మిత్రులారా. ఇప్పటి వరకు విన్న విషయాన్ని చాలా చక్కగా ఆకలింపు చేసుకుని ఒక్కసారి రిమైండ్ చేసుకుని మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపించేయండి. అలా రిమైండ్ చేసుకుని వదిలేయండి. ప్రశాంతంగా, ఎలాంటి ఆలోచన లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఏ థాట్స్ వద్దు, ఏ ఆలోచనలు వద్దు. మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. కేవలం శ్వాస గమనింపే ధ్యాన సాధన. సరళమైంది, సహజమైంది, తేలికైంది, శక్తివంతమైంది, ప్రశాంతమైనది, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది. ఆ యొక్క సరళ రాజ యోగ మార్గాన్ని మనం అవలంబిస్తున్నాం. సహజమైన రాజయోగ ప్రక్రియ కేవలం శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే మనం చేయవలసిందల్లా. శ్వాసతో కూడి ఉండటమే మనం చేయవలసింది. శ్వాసను గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క భ్రూమధ్యములో స్థితమైనప్పుడు ఆలోచన రహిత స్థితి సంభవిస్తుంది. మనోశూన్యత ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగం అనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమైన స్థితియే, మనోశూన్యతే, భావరహిత స్థితియే. ఆ యొక్క స్థితిలో శూన్యమైనప్పుడు, మనసు శూన్యమైనప్పుడు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చేస్తుంది. తద్వారా శరీరం అంతటా ఆ యొక్క శక్తి ప్రవాహం జరిగి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత పొందుతాము. ఇది ప్రాథమికంగా ప్రతి ఒక్కరికి జరిగే అత్యంత అద్భుతమైన లాభము. ఇలా నిరంతర ధ్యాన సాధన ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాల పరంపర కూడా మనకు అనుభూతి చెందుతాము. హరి ఓం.
Offering 5 seconds. 5, 4, 3, 2, 1. ఓకే మాస్టర్స్, ఈ యొక్క 2 చేతుల్ని ఇప్పుడు తీసుకుని మీ కళ్ళపై ఉంచుకోండి. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ భద్రేజీకి ఒకసారి ప్రణామాలు అర్పించుకుంటాం. అలాగే వ్యాస మహర్షికి, ఐగ్రీవ మహర్షికి, అగస్త్య మహర్షికి ప్రణామములు. మన అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడిగా ఉన్న ఆ యొక్క లలితా పరమేశ్వరికి, ఆ జగన్మాతకి ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.